హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త రావడం జరిగింది. సో ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వే వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి? సో ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటారో వారికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వే చదువుకున్న వాళ్ళకే కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా, అంటే గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగమైనా మీరు ఇంట్లోనే బయటకు వెళ్లకుండా ఆడవారికైనా మగవారికైనా ఇంట్లోనే ఉద్యోగం అవకాశం అనేది, అంటే మీ వర్క్ అనేది ఇంట్లోనే చేసే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చింది. సో దీనికి ఎవరెవరు అర్హులు అవుతారు, వయసు ఎంత ఉండాలి, అలాగే చాలామంది చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. ఈ సర్వే అనేది మీ గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బంది వచ్చి సర్వే చేస్తారు. ఆల్రెడీ కొన్ని చోట్ల, అంటే కొన్ని జిల్లాల్లో సర్వే జరుగుతుంది. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయ సిబ్బంది మన దగ్గరకు వస్తారు, వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏం చదువుకున్నారని చెప్పి అడుగుతారు. మీరు 10th ఆ పైన ఎంత చదివినా కానీ చెప్పొచ్చు అనమాట. అంటే 10th కంటే తక్కువ చదివిన వాళ్ళకు ఈ ఆప్షన్ ఉండదు. సో 10th కంటే ఆ పైన ఎక్కువ చదివిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అలాగే వాళ్ళు మీ వయసు అనేది అడుగుతారు. సో ఖచ్చితంగా మీ వయసు అనేది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు 10th కంటే ఎక్కువ చదివి ఉంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇస్తారు. ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకునే విధంగా ప్రభుత్వం కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మీరు చదువుకున్నారా లేదా అని చెప్పి అడుగుతారు. మీరు చదువుకుంటే ఎంత చదువుకున్నారో చెబుతారు. ఆ తర్వాత మీకు ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా అని అడుగుతారు. మీకు ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీకు డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేస్తారని అనుకోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీ బయోమెట్రిక్ తీసుకుని అయినా లేదా ఫేస్ స్కాన్ చేసుకుంటారు. వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని ఎలిజిబుల్ లిస్ట్లో పెడతారు. 1 నెల 2 నెలల తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళాలి. అది మీ జిల్లాల్లో కావచ్చు లేదా ఇతర జిల్లాల్లో అయినా ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఐటీ చేసే వాళ్ళకు కూడా ఐటీ ద్వారా ఉద్యోగాలు ఉంటాయి. సో ఈ విధంగా ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తామని మన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తారు. సో వాళ్ళు రమ్మన్నప్పుడు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఉద్యోగం అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకు మంచి ఛాన్స్ అనమాట. అలాగే ఆల్రెడీ చాలామంది ఉద్యోగులు చేస్తున్న వారు ఉన్నారు. అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో ప్రభుత్వం వారికి వీలైతే గవర్నమెంట్నైనా లేదా ప్రైవేట్నైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేపిస్తామని చెబుతున్నారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా, మీరు ఏదైనా సిస్టమ్ వర్క్ కావచ్చు లేదా కంప్యూటర్ వర్క్ కావచ్చు లేదా ల్యాప్టాప్లో ఏమైనా పని చేస్తున్నా, ముఖ్యంగా ఇట్లాంటి వాళ్లకు మీకు వర్క్ అనేది మీ ఇంట్లోనే చేసే విధంగా చేపిస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా ఇలా ల్యాప్టాప్లో సిస్టమ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు మీ గ్రామంలో ఎక్కువ మంది ఉంటే మీకంటూ ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి మీరు మీ ఊర్లోనే వర్క్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామని చెబుతుంది. అలాగే అలా కాకుండా మీకు సొంతంగా ఏదైనా కంఫర్టబుల్గా ఒక రూమ్ ఉంటే ప్రభుత్వం ఇంటర్నెట్ కూడా బాగా వస్తుందా లేదని చెక్ చేసి, ఒకవేళ ఇంటర్నెట్ రాకపోతే వచ్చేలాగా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అంటే మీరు మీ ఇంట్లోనే కంఫర్టబుల్గా వర్క్ చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంట్లో చేసే అవైలబిలిటీ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేసుకుంటున్నారో అక్కడే చేసుకోవచ్చు. ఇంట్లోనే వర్క్ చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. సో ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఎవరైతే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నారో, అలాగే 10th ఆ పైన చదివి ఖాళీగా
ఉద్యోగం లేకుండా ఉంటున్నారో, అది అమ్మాయి కావచ్చు, లేదా అబ్బాయి కావచ్చు, లేదా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తుంది. ఇందులో ఎలాంటి మెలికలు పెట్టదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేస్తామని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ అప్లై చేసుకోండి. అప్లై అంటే మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. సచివాలయ ఉద్యోగులే మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు చెప్పండి. మీకు 1 మంత్ తర్వాతైనా లేదా 2 మంత్స్ తర్వాతైనా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అనేది మీ జిల్లాల్లో అయినా, ఇతర జిల్లాల్లో అయినా ఎక్కడైనా కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా చెప్పలేదు. సో, మీకు ట్రైనింగు సక్సెస్‌గా పూర్తయిన వెంటనే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. సో, మీరు ట్రైనింగ్‌కి వెళ్తేనే మీకు జాబ్ అనేది వస్తుంది. సో, మీరు ట్రైనింగ్‌కి వెళ్ళకుంటే మీకు జాబ్ అనేది రాదు. సో, అందరూ కూడా యెస్ అనే ఆప్షన్ మీద చెప్పుకోండి. అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పండి. ఉద్యోగం అనేది వస్తుంది. సో, ఇంట్లో ఉండి మీరు వర్క్ చేసుకునే విధంగా మీకు జాబ్ ఇస్తారు. సో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.